Hi children, good morning Nana. How are you? I hope you were all fine. So మన Nana సిక్స్త్ చాప్టర్ ఆఫ్రికా గురించి తెలుసుకున్న ఆఫ్రికా లెసన్లో ఎన్నో మనకి విలువైన విషయాలు తెలిసాయి. అక్కడ ఉన్న మనకి ఆఫ్రికాలో ఏమేమి క్రాప్స్ పంటలు పండిస్తున్నారు, మరి అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్న ఎడారి ప్రాంతాలు అండ్ అదేవిధంగా మనకి డిజర్ట్, ఫారెస్ట్ అండ్ అదేవిధంగా లార్జ్ ప్లేసెస్ అన్నీ కూడా మనము స్టార్టింగ్ నుండి తెలుసుకుంటూనే ఉన్నాను. నెక్స్ట్ డే డిస్కషన్ ప్లాంటేషన్ ఆఫ్ నైజీరియా ప్లాంటేషన్ విధానం ఏ విధంగా ఉంది, దాన్ని మొట్టమొదట ఎవరు నెలకొల్పారు. మొట్టమొదట దాన్ని ప్లాంటేషన్ విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళ దగ్గర అగ్రికల్చరల్ లేబరర్గా వర్క్ చేశారు. అదేవిధంగా వీళ్ళకి ఇండిపెండెంట్ ఎప్పుడైతే వచ్చిందో, స్వతంత్రం వచ్చిందో తర్వాత వాళ్ళ సొంతంగా వాళ్ళ గవర్నమెంట్ ద్వారా వాళ్ళ యొక్క పరిపాలన చేసుకుంటారని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనమ్మా. నైజీరియా ప్లాంటేషన్ ఇన్ నైజీరియా కంప్లీట్ అయిందనే. వెస్టర్డే వి ఆర్ డిస్కషన్ సమ్ పార్ట్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్రికా. మరి ఆఫ్రికాకి స్వతంత్రం వచ్చాకనైనా వాళ్ళు ఏం చేశారో చూద్దాం. During the last country, African and countries and joined the independent from the control the European powers. ఎప్పుడైతే వీళ్ళకి డ్యూరింగ్ ద లాస్ట్ సెంచరీ, లాస్ట్ శతాబ్దంలో ఆఫ్రికా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్రికన్ దేశాలు మొత్తం కూడా జాయింట్ అన్నీ కూడా ఏకమైనా ఇండిపెండెన్స్ స్వతంత్రంగా వీళ్ళు వీళ్ళ సొంతంగా ఎవరిని కంట్రోల్ చేశారంటమ్మా, యూరోపియన్ పవర్స్ ఏమైతే ఉన్నాయో యూరోపియన్ యొక్క శక్తి వాళ్ళు టోటల్గా ఎవరు కంట్రోల్ చేస్తారన్నా అమెరికన్. ఆఫ్రికన్ పీపుల్ కంట్రోల్ చేయడం అనేది యూరోపియన్ యొక్క పవర్స్ని శక్తిని టోటల్గా కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. మనకి స్వతంత్రం వచ్చాక మనం ఎలా ఉన్నాము, స్వతంత్రం రాకముందు మనం ఎలా ఉన్నాము అంటే మనకి తెలుస్తుంది కదా, వాట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ బిఫోర్ ఇండిపెండెంట్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ మనకి ఎలా ఉంది. ఇప్పుడు మనం అందరం స్వేచ్ఛగా ఉంటున్నావా లేదమ్మా. ఇక్కడ కూడా వీళ్ళకి అంతే, వీళ్ళకి ఎప్పుడైతే ఇండిపెండెంట్ వచ్చిందో వీళ్ళు మిగతా కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఒకటిగా అయ్యి అందరూ కూడా యూరోపియన్ పవర్స్ని కంట్రోల్ చేసే విధంగా చేశారు అనమాట. అండ్ న్యూ నేషన్స్ కేమ్ విత్ దేర్ ఓన్ గవర్నమెంట్. మరి వాళ్ళకి కొత్తగా నేషన్ వచ్చాక వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళ యొక్క గవర్నమెంట్ని వాళ్ళే స్వయంగా కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా. అఫ్ కోర్స్ మెనీ యూరోపియన్స్ ఆర్ స్టిల్ సెటిల్ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీస్. మరి అదేవిధంగా అఫ్ కోర్స్ మెనీ యూరోపియన్స్ వాళ్ళు స్టిల్ ఎప్పటి వరకు ఉన్నారంటమ్మా సెటిల్ ఇన్ ఏ ఆఫ్రికన్ కంట్రీస్. చాలా వరకు కూడా ఆఫ్రికన్ దేశాలలో వీళ్ళు వాళ్ళు ఏదైతే అనుకున్నారో సాధించాలనుకున్నారో వాళ్ళు ఏ ఉద్దేశం పర్పస్ కాడికి వచ్చారో అప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. బట్ స్లోలీ ద ఆఫ్రికన్ పీపుల్ ఆర్ ఎక్వైరింగ్ కంట్రోల్ ఓవర్ దేర్ ల్యాండ్. ఇంకా మెల్లమెల్లగా ఏమైంది, యూరోపియన్ యొక్క పవర్ శక్తి అనేది మెల్లమెల్లగా ఆఫ్రికన్ స్లోలీగా నెమ్మదిగా వాళ్ళ యొక్క పవర్ని తగ్గించేసి వీళ్ళు చక్కగా కంట్రోల్ ఓవర్ ద ల్యాండ్ కంట్రోల్ చేసుకొని వాళ్ళ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకోవడం అని జరిగింది అనమాట. ఫారెస్టెస్ అంటే అడవులు, మైన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దెమ్. ఏవైతే మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారమ్మా, మన భారతదేశం సుసంపన్నమైన దేశం కాబట్టి మన దేశ సంపదను దోసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు జస్ట్ పర్యవేక్షణ పర్పస్గా వచ్చి వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యూరోపియన్ వాళ్ళు కూడా అమెరికా వాళ్ళది ఇక్కడ ఆఫ్రికా వాళ్ళు ఏం తీసుకున్నారమ్మా, ఇక్కడ వీళ్ళు చక్కగా వాళ్ళ యొక్క అడవులు, మైన్స్, ఖనిజాలు, ఖనిజ సంపదలు అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఉత్పత్తులు అండ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దెమ్ ఏవైతే ఉపయోగకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మినరల్స్ ఆఫ్ ఆఫ్రికా. మరి ఇక్కడ ఏమేమి మినరల్స్ ఉన్నాయి ఆఫ్రికాలో, మినరల్స్ ఆఫ్రికా. మరి ఆఫ్రికాలో ఏమేమి మినరల్స్ అంటే ఏంటిదమ్మా, మైన్స్ అంటే గనులు కదా. ఓకేనా. మినరల్స్ అంటే ఇక్కడ ఏమేమి మినరల్స్ ఉన్నాయి, మరి ఏమేమి ఖనిజ సంపద ఉంది మరి ఆఫ్రికాలో, మరి అదేంటో చూద్దాం. లెట్స్ సీ.
ద కాంటినెంట్ ఈజ్ ఎ వెరీ రిచ్ మినరల్స్. ఈ కాంటినెంట్ అంటే సో ఆఫ్రికా ఖండంలోన ఈ కాంటినెంట్లో ఏమున్నాయంట ఎక్కువగా, సో కాంటినెంట్ సో ఈజ్ ఎ వెరీ రిచ్ మినరల్స్. ఇక్కడ ఏమున్నాయంటే ఎక్కువగా చాలా సో మినరల్స్, చాలా ఎక్కువ మినరల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మినరల్స్ అండ్ లైక్ సో అవేంటది మినరల్స్ లైక్ వాట్ ఆర్ దే ఆర్ కోల్. కోల్ అంటే బొగ్గు, కోల్. కాఫర్, కాఫర్ అంటమ్మా రాగి, కాఫర్. ఈటీసీ మీన్స్ ఎక్సెట్రా మొదలైనవి మినరల్స్. సో మినరల్స్ దేర్ ఇన్ ఆఫ్రికా. ఓకేనా. సో బిసైడ్స్ ఇట్ ఈస్ ఏ పర్హాప్స్ ద లార్జెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ ఆఫ్ అండ్ ప్రీసియస్ మినరల్స్ లైక్ ఏ గోల్డ్ అండ్ డైమండ్స్. మరి అదేవిధంగా బిసైడ్స్ పక్కన ఇట్ ఈస్ పర్హాప్స్ అనుకోకుండా ఇంకా ఇది చాలా పెద్ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, చాలా ప్రపంచం మొత్తంలో ఎక్కువ ఉత్పత్తి చేసేవి. అండ్ ఇంకా సో అండ్ ప్రీసియస్ మినరల్స్ కూడా ఉన్నాయి. అవేంటది లైక్ సో ఏమింటాయంటే అవి లైక్ గోల్డ్ బంగారం అండ్ సో డైమండ్ ఆల్సో. ఇంకా వాటితో పాటు ఇంకేమున్నాయమ్మా సో డైమండ్స్, వాటితో పాటు ఇంకా డైమండ్స్ కూడా ఉన్నాయి అదర్. ఓకేనా. వీటితో పాటు సో గోల్డ్ అండ్ కాపర్తో పాటు రిమైన్ ఇంకా ప్రపంచంలో ఇంకా ఏం మినరల్స్ ఉన్నాయి లైక్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆల్సో దేర్ ఇన్ సో ఆఫ్రికా. ఓకేనా. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ యూరోపియన్. మరి యూరోపియన్స్కి ఒక ఎయిమ్ ఉందన్నమాట, ఒక లక్ష్యం ఉంది, ఒక గోల్ ఉంది. సో యూరోపియన్స్ ఇన్ ఆఫ్రికా వాజ్ టు ద ఎక్స్ప్లోర్ దిస్ రిసోర్స్ బై యూజింగ్ ద సెవరల్ లేబర్ ఆఫ్ ద ఆఫ్రికన్స్. మరి అదే బ్రిటిష్ వాళ్ళు పాపం ఈ ఆఫ్రికన్ వాళ్ళే సో ప్లాంటేషన్ మొట్టమొదట సో ఈ ప్లాంటేషన్ విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు సో బ్రిటిష్ వాళ్ళు. మరి ఇక్కడ వాళ్ళని సో నైజీరియన్ పీపుల్ కానీ ఆఫ్రికా పీపుల్ ఏ విధంగా వాడుకున్నారు, జస్ట్ అగ్రికల్చర్ లేబరర్గా యూజ్ చేసుకున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటన్నారా సో వాళ్ళు ఏమైందంటమ్మా యూరోపియన్ ఇన్ ద ఆఫ్రికా వాజ్ ఎక్స్ప్లోర్ అంటే ఏంటమ్మా ఎగుమతి చేసే విధానంలో ఇక్కడ దిస్ అండ్ రిసోర్సెస్, ఇక్కడ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఏ విధంగా వినియోగించుకున్నారు. సో చూడండి సర్వైవల్ లేబర్ ఆఫ్ ద ఆఫ్రికన్స్, వీళ్ళని ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే లేబరర్స్ అంటే కూలీ వాళ్ళుగా వీళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో మెనీ ఆఫ్ దీస్ ద కంట్రీస్ అండ్ దేర్ కంపెనీస్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద మినరల్ రిసోర్స్ ఈవెన్ ద ఇండిపెండెంట్ ఆఫ్రికా సో కంట్రీస్ సో టిల్ డేట్. సో మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మ మనము సో మెనీ ఆఫ్ దీస్ చాలా సో కంట్రీస్ చాలా దేశాలు కూడా ఇక్కడ ఏం చేస్తాయి సో దేర్ కంపెనీస్ వాళ్ళు కంట్రోల్ ఓవర్గా వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ ద మోస్ట్ ఆఫ్ సో మినరల్స్ అన్నీ కూడా కంట్రోల్ చేశారు. మినరల్ రిసోర్సెస్ ఉంది కదా ఇక్కడ చాలా రకాల వనరులు ఉన్నాయి. ఏంటి అవి మినరల్స్ కదా. అండ్ ఈవెన్ ఇండిపెండెంట్ ఆఫ్రికా ఆల్సో, మరి స్వతంత్రం వచ్చింది కదా ఇక్కడ ఆఫ్రికాకి, ఇండిపెండెంట్ ఆఫ్రికా కంట్రీస్ టిల్ డేట్. సో అదేవిధంగా ఈ వీళ్ళు కూడా సో ఆ మినరల్ సోర్స్ ఏదైతే ఉందో వాటి కోసం సో పోరాటం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ ఆయిల్ ఆర్ పెట్రోలియం ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేచురల్ రిసోర్స్ ఆఫ్ ద నైజీరియా. మరి ఇక్కడ మనకు కూడా నైజీరియానే కాదు నాన్న, మనకు కూడా ఆయిల్ అవసరమే, డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా మనకు కూడా అవసరమేనా కాదా చేస్తారు నాన్న, మనకి కూడా అవసరమే అనమాట. మరి ఇక్కడ సో నైజీరియా పీపుల్కి ఎక్కువగా ఏంటది సో నైజీరియా ఇక్కడ ఇవి ఎక్కువగా దేనికి ఉపయోగపడతాయంటమ్మా. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో మినరల్స్ ఏదైతే ఉన్నాయో సో మినరల్స్ లైక్ ఏంటది ఆయిల్ ఆర్ సో పెట్రోలియం, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో న్యాచురల్ రిసోర్స్. ఇది మనకి న్యాచురల్గా
లభించాయి అనమాట. ఇన్ నైజీరియా the Dutch companies established control over the oil mining and so refining in the Nigeria. మరి తర్వాతకి ఇక్కడ సో డచ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే నెలకొల్పారు. ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్థాపించడం, నెలకొల్పడం. వాళ్ళే స్థాపించారంటే కంట్రోల్ ఓవర్ ద, వాళ్ళు ఏం కంట్రోల్ చేస్తారంటే ఆయిల్ మైనింగ్ అండ్ సో రిఫైనింగ్ ఇన్ ద నైజీరియా. నైజీరియా సో ద నైజీరియా ప్రాంతం వీటన్నిటిని కూడా సో కంట్రోల్ చేయడం అనేది జరిగిందనమాట. సిన్స్ 1958 మినరల్ సాయిల్ హ్యాస్ బీన్ సో ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ సో నైజీరియా. తర్వాతకి ఏంటదమ్మా సో 1958లో సో ఇక్కడ సో మినరల్ ఏదైతే ఉందో సో ఈ మినరల్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ మినరల్ ఆయిల్ హ్యాస్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ నైజీరియా. తర్వాతకి నైజీరియాకి సో 1958లో సో మినరల్స్ ఎక్స్పోర్టెడ్ చేశారనమాట. ఓకేనా, సో ఎగుమతి చేశారు. సో ఆయిల్ అండ్ సో రిఫైనర్స్ హ్యావ్ బీన్ సెట్ ఆఫ్ ద అండ్ హార్కోర్ట్ అండ్ సో వైర్ఫోర్ట్. సో తర్వాతకి రిఫైనర్స్ హ్యావ్ బీన్ సో తర్వాత వాటిని ఎక్కడ ఉంచారంటే సో హార్కోర్ట్ అండ్ సో వారిఫోర్ట్ వద్ద వాటిని ఉంచడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఇండస్ట్రీ ఈజ్ మోస్ట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫోర్జింగ్ కంపెనీస్ టు దిస్. మరి అప్పట్లో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళే కావచ్చు లేదా ఇంకా సో మిగతా కంట్రీ యూరోపియన్సే కావచ్చు, వాళ్ళు ఫోర్జరీ చేశారు, అంటే మోసం చేసేవాళ్ళు. ఫోర్జరీ చేసి ఏం చేసేవాళ్ళు ఫోర్జరీ కంపెనీస్ టు డిస్ట్రిబ్యూట్. ఎక్కువ చూస్తే మనకి అక్రమంగా సంపాదించినవి ఉన్నవి కదా. సో ఎస్ఆర్లో మనకి ఎక్కడ ఏది చూసినా కూడా అది సొంతంగా సంపాదించింది కాదు, సో లీగల్గా సంపాదించింది కాదు, ఇల్లీగల్గా ఫోర్జరీ మోసం చేసి సంపాదించినవి అనమాట. ఓకేనా, సో ద నైజీరియన్ గవర్నమెంట్ హ్యాస్ ఓన్లీ ఏ స్మాల్ షేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. కానీ నైజీరియన్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక షేర్ కంపెనీ, ఇది ఒక స్మాల్ కంపెనీ, ఈ పరిశ్రమలలో చిన్న ఇండస్ట్రీ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద సేమ్ విత్ మెనీ అదర్స్ మినరల్స్ అండ్ మైన్డ్ ఫ్రమ్ ద ఆఫ్రికా. మరి దిస్ ఈజ్ ద సేమ్ విత్ మెనీ అదర్ మినరల్స్, ఇంకా చాలా మినరల్స్ ఉన్నాయి అండ్ మైన్డ్ ఫ్రమ్ ద ఆఫ్రికా. ఇవి అన్నీ కూడా ఆఫ్రికాలో ఉన్నాయి కదా. సో మనం ఏం చెప్పుకున్నాము, మినరల్స్ ఆఫ్ ఆఫ్రికా, ఈ మినరల్స్ ఆఫ్రికాలో ఉన్నాయి కదా. The Persian companies do bring in a new technologies and investments into the mining and processing industries, thus creating the employment for the local people. తర్వాతకి ఈ ఫోర్జిన్ కంపెనీస్ మోసపూరితంగా సంపాదించినవి, అక్రమంగా సంపాదించినవి, ఇల్లీగల్గా సంపాదించినవి ఏం చేస్తారంటే వీళ్ళు కొత్త టెక్నాలజీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పరికరాల ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఉన్నాయి కదా. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏం క్రియేట్ చేస్తారంటే కొంతమంది నిరుద్యోగులు ఉంటారు కదా, ఈ నిరుద్యోగులకి వీళ్ళు ఆసరా కల్పించే విధంగా వీళ్ళు చేయడం అనేది జరిగిందనమాట. దట్స్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద లోకల్ పీపుల్. అది వాళ్ళకు లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ పర్పస్గా వీటిని క్రియేట్ చేయడం అనేది, సృష్టించడం అనేది జరిగిందనమాట. సో హవెవర్ దే యూజ్ ఏ చీప్ లేబర్ మేక్ హూ ప్రాఫిట్ విచ్ మేక్ టేకెన్ బై ద ఫ్రమ్ ద సో ఆఫ్రికన్ పీపుల్. మరి అదేవిధంగా ఇది ఏంటదమ్మా, హవెవర్ ఏదైనప్పటికీ కూడా వీళ్ళు చీప్ లేబర్ అంటే ఒక కూలి వాళ్ళు అంటే చీప్ అనమాట. చీప్ లేబర్ అండ్ చీప్ లేబర్ అనేది కూడా వీళ్ళకి ప్రాఫిట్ అంటే ఏంటమ్మా, ఆదాయం అనేది ఎలా ఉంటుందంటే చాలా లాభంగానే ఉంటుందంటమ్మా. ఓకే, ఎవరికి సో ఫ్రమ్ Africa people. Most of these companies are also and careless about the environmental and so protection and have a caused so impunity damage of the natural environment. ఏదైనప్పటికీ మనకి న్యాచురల్గా ఉండే ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని మనం వీలైనంత వరకు కాపాడుకోవాలి. కాకపోతే వీళ్ళు వీలైనంత వరకు ఏం చేశారంట, సో డ్యామేజ్ చేస్తారంట. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంట, సో వీలైనంత వరకు దాన్ని డ్యామేజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, సో దిస్ హ్యాస్ అఫెక్టెడ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ల్యాండ్ అండ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సో డివర్స్లీ. సో ఇప్పుడు ఇదేమైంది, వాళ్ళ యొక్క జీవన విధానం కూడా క్వాలిటీ కానీ ఇది సో దిస్ హ్యాస్ అఫెక్టెడ్. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది, క్వాలిటీ విధానం కానీ, భూమి కానీ, వాళ్ళ యొక్క జీవన విధానం కానీ
సో అడ్వాన్స్లీ ఇలాగా తయారైంది అనమాట. ఓకేనా? సో ఈ రోజుతో మనకి ఆఫ్రికా లెసన్ కంప్లీట్ అయింది నాన్న. రేపు మనము 7th చాప్టర్ కూడా చెప్పుకున్నాము సిఎస్ఆర్లో. అండ్ మనం ఇంకా సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా చెప్పుకున్నాం. రేపు న్యూ చాప్టర్తో మీ ముందు ఉంటాను నాన్న. సో ఈరోజు ఆఫ్రికా లెసన్ అయింది. ఒకసారి కంపల్సరీగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సో మీరందరూ రివ్యూ చేసుకోండి. అండ్ హార్డ్ బోర్డ్స్ ఏదైనా ఉంటే ఇప్పటివరకు అయిన ప్రతి లెసన్లో హార్డ్ బోర్డ్స్ అండర్లైన్ చేసుకొని అండ్ అదేవిధంగా చక్కగా ప్రతి లెసన్ కూడా చాలా చక్కగా ఉందమ్మా. మరి ఎన్నో విషయాలు తెలియజేస్తే ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి దయచేసి బుక్ ప్రిఫరెన్స్ చేయడానికి బుక్ ముందు స్టడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఆఫ్రికా లెసన్ కంప్లీట్ అయింది. ఆఫ్రికా లెసన్ ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు అయిన లెసన్లో నుండి హార్డ్ బోర్డ్స్ రాసి హోంవర్క్ పంపండి. ఓకేనా? సో కీవర్డ్స్ అండ్ పాలిస్ స్లేవ్ ప్లేటివ్ ఉన్నాయి కదా, వాటితో పాటు రిమైండర్ కూడా. సో మేబీ హ్యావ్ ఎ డిక్షనరీ, ప్రిపేర్ ద డిక్షనరీ. ఓకేనా? బై, టేక్ కేర్.